కేర్ఫుల్ నా కొడక. నువ్వెంత బచ్చా, నువ్వెక్కడా నేనెక్కడా. 2002లోనే రాజకీయాల్లోకి వచ్చి ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన, ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన, కరీంనగర్లో నా అడుగు పడని ఊరే లేదు. ఇటీవల షామీర్పేటలోని తన నివాసంలో తన వర్గం నాయకులతో నిర్వహించిన సమావేశంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ను ఉద్దేశించి మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలివి. ఆ వ్యాఖ్యలు ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. రాజకీయాల్లో, పదవుల్లో ప్రజాప్రతినిధిగా ఎవరికి ఎక్కువ అనుభవం ఉంది, ఎవరు సీనియర్ అనే అంశాలు చర్చనీయాంశమయ్యాయి. ఈటల రాజేందర్ ముందు బండి సంజయ్ బచ్చా, అనుభవం లేదు, సంజయ్ కంటే ఈటలే రాజకీయాల్లో పదవుల్లో ఎంతో సీనియర్ అనే భావన రాజకీయ సర్కిళ్లలో ఉంది. ప్రజల్లోనూ అదే భావన ఉంది. వాస్తవానికి ఇది ముమ్మాటికి తప్పు. ఎట్లంటారా? ఇవిగో సాక్ష్యాలు, మీరే చూడండి. ఈటలతో పోలిస్తే రాజకీయాల్లోనూ బండి సంజయ్ అత్యంత సీనియర్. ప్రజాప్రతినిధిగా కూడా ఈటల కంటే సీనియర్. ఈటల రాజేందర్ 2002లోనే రాజకీయ రంగ ప్రవేశం చేశారు. కానీ బండి సంజయ్ మాత్రం 1990లోనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. బీజేవైఎం ఆల్ ఇండియా సెక్రటరీగా పనిచేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఏడాది పాటు పనిచేశారు. ఢిల్లీలో ఎన్నికల ఇన్ఛార్జిగా కూడా కొనసాగారు. భారతీయ జనతా పార్టీ యువమోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శిగా, టౌన్ అధ్యక్షుడిగా, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా, రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా, జాతీయ కార్యదర్శిగా సేవలందిస్తూ కేరళ, తమిళనాడు ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టారు. 1990వ దశకంలో రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ఉప ప్రధాని ఎల్కే అద్వానీ స్వరాజ్ రథయాత్రలో బండి సంజయ్ వెహికల్ ఇన్ఛార్జిగా, అద్వానీ రథయాత్ర చేసిన నాళ్లు వ్యక్తిగత సహాయకునిగా పనిచేశారు. 2020 బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టి దుబ్బాక ఉప ఎన్నికల్లో రఘునందన్ రావును, హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఈటల రాజేందర్ను గెలిపించడంలో కీలక పాత్ర పోషించారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ 2 స్థానాలున్న బీజేపీకి 48 స్థానాలు రావడంలో బండి సంజయ్ చేసిన కృషి అందరికీ తెలిసిందే. అంతేకాకుండా ప్రజా సంగ్రామ యాత్రతో పాత బస్తీలో బీజేపీ సత్తాను చాటిన బండి సంజయ్ 1650 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి అంతకు ముందు వరకు పట్టణాలకే పరిమితమైన కాషాయ జెండాను పల్లె పల్లెకు తీసుకెళ్లారు. బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీయే అనే భావన ప్రజల్లోకి వెళ్లేలా చేశారు. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో 2023లో అధ్యక్ష బాధ్యతల నుండి తప్పుకున్న బండి సంజయ్ను కొద్ది నెలల్లోనే బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, 2024లో జాతీయ కిసాన్ మోర్చా ఇన్ఛార్జిగా నియమించారు. ఈ లెక్కన చూస్తే 4 దశాబ్దాల రాజకీయ అనుభవం బండి సంజయ్ సొంతం. ఈటల రాజేందర్ విషయానికి వస్తే 2003లో టీఆర్ఎస్ లో చేరి ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా, 2021 వరకు రాష్ట్ర నాయకుడిగా కొనసాగారు. అంటే ఈటల రాజేందర్ రాజకీయ అనుభవం 22 ఏళ్లు మాత్రమే. దీన్ని బట్టి చూస్తే రాజకీయాల్లో ఈటల రాజేందర్ కంటే బండి సంజయ్ సీనియర్ అని చెప్పవచ్చు. ఇక ప్రజాప్రతినిధిగా ఎవరు సీనియర్ అనే విషయానికి వస్తే ఇందులోనూ ఈటల కంటే 10 ఏళ్లకు ముందే బండి సంజయ్ కుమార్ 1994లోనే ది కరీంనగర్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా గెలుపొందారు. 14,000 పైచిలకు ఓట్లు కలిగిన ఈ బ్యాంకు ఎన్నికల్లో హేమీలను మట్టి కరిపించి తన ప్యానెల్ నుండి బండి సంజయ్ ఒక్కరే గెలుపొందడమే కాకుండా 1999లో రెండవసారి బంపర్ మెజార్టీతో గెలుపొందారు. కరీంనగర్లో 2005లోనే బీజేపీ కార్పొరేటర్గా గెలిచారు. నాటి నుండి 2019 వరకు కార్పొరేటర్గా కొనసాగారు. 3 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినా పోటీ చేసిన ప్రతిసారి ఓట్ల సంఖ్యను గణనీయంగా పెంచుకుంటూ వచ్చారు. 2014లో 52,000 ఓట్లు సాధిస్తే 2018 ఎన్నికల్లో 66,000 ఓట్లను సాధించారు. 2023 ఎన్నికల్లో 89,000 ఓట్లకు పైగా సాధించి గెలుపు అంచుదాకా వచ్చిన ప్రత్యర్థి చేతిలో కేవలం 1% ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఇక 2019లో తొలిసారి ఎంపీగా ఎన్నికైన బండి సంజయ్ ఎవరు ఊహించిన రీతిలో 89,000 మెజార్టీతో గెలుపొందారు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లోనూ బండి సంజయ్ ఏకంగా
2,25,000 పైచిలుకు ఓట్ల తేడాతో బంపర్ మెజారిటీ సాధించారు. ఆ వెంటనే నరేంద్ర మోదీ 3.0 క్యాబినెట్ లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టి దిగ్విజయంగా కొనసాగుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే 1994 నుండి నేటి వరకు అంటే 33 ఏళ్లుగా నిరంతరాయంగా ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్న నాయకుడు బండి సంజయ్. కానీ ఈటల రాజేందర్ విషయానికి వస్తే 2003లోని నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్ లో చేరారు. 2004 నుండి 2023 వరకు ఎమ్మెల్యేగా, 2014 నుండి 2018 వరకు, 2019 నుండి 2021 వరకు మంత్రిగా, 2024 నుండి ఎంపీగా కొనసాగుతున్నారు. అంటే ఈటల రాజేందర్ కేవలం 21 ఏళ్లుగా మాత్రమే ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్నారు. ఈ లెక్కను చూస్తే ప్రజాప్రతినిధిగాను ఈటల కంటే 13 ఏళ్ల పాటు బండి సంజయ్ సీనియర్ అని చెప్పక తప్పదు. ఈటల వర్గం ఆరోపిస్తున్నట్లుగా బండి సంజయ్ రెండోసారి గెలుపులో ఈటల పాత్రే ఉంటే మరి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో, 2024 పార్లమెంటు ఎన్నికల్లో బండి సంజయ్కి 73,000 ఓట్లు వస్తే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఈటలకు 63,000 ఓట్లు ఎందుకు వచ్చాయి? దీన్ని బట్టి చూస్తే వయసులో మినహా రాజకీయంగాను ప్రజాప్రతినిధిగా ఎట్లా చూసినా ఈటల కంటే బండి సంజయ్ సీనియర్ అని తేలిపోయింది.